అరుణాచలం గిరి ప్రదక్షిణ నైట్ 12:30కి స్టార్ట్ చేసాం. దీన్ని రాజగోపురం అంటారు. రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని స్టార్ట్ చేసాం. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు మనం వెళ్ళే దారి ఎక్కడ పడితే అక్కడ మ్యాప్స్ ఉంటాయి. దారిలో మధ్యలో మనకి కొన్ని శివలింగాలు ఉంటాయి. శివలింగాలకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి. అవన్నీ దర్శించుకుంటూ వెళ్ళాలి. ఆ ఆలయాలు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని నైట్ 12:30కి వాకింగ్ స్టార్ట్ చేసాం. చూడాలి మరి కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మనకి కొంతసేపటి తర్వాత ఫస్ట్ లింగం వస్తుంది, శివలింగం. దీన్ని ఇందిరాలింగం అంటారు. మనకి ఇలాంటి లింగాలు చాలా ఉంటాయి దారిలో. మీకు మ్యాప్ ఒకటి ఉంటుంది దారిలో, అది కూడా మీకు చూపిస్తాను. ఈ దారి మొత్తంలో మనకి నడుస్తూ ఉంటే మొత్తం శివలింగాలే కాకుండా చాలా టెంపుల్స్ ఉంటాయి. అడుగున టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే లోపు అట్లీస్ట్ మనకి 100 టెంపుల్స్ ఉంటాయి రోడ్డుకి ఇరుపక్కల. ఇక్కడ దారిలో ఒక వినాయకుడి టెంపుల్ వచ్చింది, గణేష్ టెంపుల్ వచ్చింది. అది కూడా మూసేసి ఉంది. రోడ్డుకి మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో అగ్నితీర్థం అని చెప్పి ఒకటి ఉంటుంది. అగ్నితీర్థం ఇది కూడా కంప్లీట్గా మూసేసి ఉంది. ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది. నైట్ టైం అవ్వడం వల్ల మొత్తం టెంపుల్స్ అన్నీ మూసేసి ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే అరుణాచలంలో నైట్ టైం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మార్నింగ్ టైం ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేయడం చాలా కష్టం. కాళ్ళు ఒక లెక్కలో కాలుతాయి అన్నమాట. మనం ఇందాక ఒక లింగం చూసాం కదా, శివలింగం, ఇంద్రలింగం అని చెప్పేసి. అది మొదటిది, ఇది రెండవది అనమాట. దీన్ని అగ్నిలింగం అంటారు. మనకి గిరి ప్రదక్షిణ చేసిన 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం 8, 9 లింగాలు ఉంటాయి. ఇది రెండవది. మొత్తం అన్ని లింగాలని దర్శించుకొని వెళ్తారు భక్తులు. కొంతమంది భక్తులు అరుణాచలం గిరి ప్రదక్షిణకి పిల్లల్ని తీసుకొస్తా అని చెప్పి మొక్కుకుంటారు. పిల్లలు 14 కిలోమీటర్లు నడవలేరు కాబట్టి ఇప్పుడు ఆవిడ చూసారు కదా, చైర్ మీద పాపను తీసుకుని వెళ్తుంది. అలాంటి చైర్స్ వీల్ చైర్లా ఉంటుంది. అది మనకు అక్కడ రెంట్కి ఇస్తారు రాజగోపురం దగ్గర. మనం ఎక్కడైతే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నామో ఆ మెయిన్ రాజగోపురం దగ్గర ఇలాంటివి రెంట్కి ఇస్తారు. దాని మీద పిల్లల్ని కూర్చోబెట్టి దాన్ని తోసుకుంటూ వెళ్తారు అన్నమాట తల్లిదండ్రులు. ఇలా నేను చాలా మందిని చూశాను. ఇప్పటికీ 4-5 చూశాను అలా పిల్లల్ని తీసుకొని వెళ్తున్న వాళ్ళని. ఇప్పుడు మీరు చూస్తున్న సింబల్ ఏదైతే ఉందో ఇది తమిళ్లో ఓం అనమాట. మనం ఓం ఎలా రాస్తామో వాళ్ళు కూడా టెంపుల్స్ మీద ఓం అని రాస్తారు. నాకు ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక శ్మశాన వాటి కనిపించింది. దానికి ఒక గోడ కానీ గేట్ కానీ ఏం లేదు. చాలా సమాధులు ఉన్నాయి, ఇలా ఓపెన్గానే ఉన్నాయి రోడ్డుకి పక్కన. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఈ టెంపుల్ని యమలింగం టెంపుల్ అంటారు. ఇందాక మనం అగ్నిలింగం చూసాం కదా, దాని తర్వాత యమలింగం టెంపుల్. సో ఇక్కడ నుండి మనం ఇంకో 1.6 కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ మనకి వేరే లింగం వస్తుంది. ఎక్కడ మనకి టెంపుల్ దాటగానే మనకి అక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేది నిరూతి లింగం. అది 1.6 కిలోమీటర్స్ ఉంది యమలింగం నుండి. ఇక్కడ దారిలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఓన్లీ నంది మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఇలాంటి టెంపుల్స్ చిన్నవి పెద్దవి కలిపి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి మనకి దారిలో. రోడ్డుకి ఇరుపక్కల టెంపుల్ లేని ప్లేస్ అయితే లేదు, అలా ఉంది. ఇక్కడ మనకి ఒక బోర్డు కనిపిస్తుంది కదా, గిరివల మార్గం అని చెప్పేసి. ఇలాంటి బోర్డులు మనకి దారి పొడుగునా కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరిని దారి అడగాల్సిన అవసరం లేదు. అయినా ఎక్కడ ఖాళీ ఉండదు, భక్తులు అలా నడుస్తూనే ఉంటారు మన ముందు వెనక. ఈ గిరివల మార్గం అని కనిపించే బోర్డులని మనం ఫాలో అవుతూ అలా వెళ్ళిపోతే మనకి మొత్తం గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోతుంది.
ఇక్కడ మనకి రోడ్డు పక్కన జింకలు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి. వాటికి మనం ఎటువంటి ఆహారం పెట్టకూడదు. బోర్డులు ఉంటాయి ఎక్కడికక్కడ జంతువులకు ఎటువంటి ఆహారం పెట్టొద్దని చెప్పి. ఆ ఆహారం వాటికి సూట్ అవ్వకపోతే వాటి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక లాస్ట్ లింగం చూసినప్పుడు మనకి ఒక బోర్డు చూసాం కదా, నెక్స్ట్ నిరుతి లింగం అని చెప్పేసి ఆ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ మనకి తమిళ్లో రాసి ఉంది. ఈ టెంపుల్ తాలూకా డీటెయిల్స్ అన్ని రాసి ఉన్నాయి. సో ఎవరైనా తమిళ వచ్చిన వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు. మనకి మొత్తం దారి పొడవునా 24 hours షాపులు ఉంటాయి అన్నమాట. ఫుడ్ కానీ వాటర్ కానీ దొరుకుతూనే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చూడబోయేది సూర్యలింగం. 1.3 kilometers ఉంది ఇక్కడ నుండి. ఇంకో 1.3 kilometers నడిస్తే మనం ఆ టెంపుల్ని చేరుకుంటాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది అరుణాచలం గిరి ప్రదక్షిణ తాలూకా మ్యాప్. ఇది మనం ఇప్పుడు దర్శించిన లింగాలన్నీ ఇందులో ఉంటాయి. ఒక లింగానికి ఇంకో లింగానికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కూడా ఇక్కడ రాస్తారు. దీన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఇందాక బోర్డు చూసాం కదా, సూర్యలింగంకి 1.3 kilometers ఉందని చెప్పేసి. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాం. మొత్తం టెంపుల్స్ అయితే అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి నైట్ టైం కాబట్టి. నెక్స్ట్ మనం చూడబోయేది వరుణలింగం. ఇక్కడ నుండి 1/2 kilometer ఉంది. ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది. మొత్తం ఇవి 24 hours ఓపెన్ చేసి ఉంటాయి అన్నమాట. కాఫీ షాప్స్ కానీ, ఈ డ్రింక్స్ షాప్ కానీ, నెక్స్ట్ మధ్యలో మనకి ఫుట్ మసాజ్ షాప్స్ కూడా చాలా ఉంటాయి. ఇందాక మనం బోర్డు చూసాం కదా, వరుణలింగం 1/2 kilometer అని చెప్పేసి. 1/2 kilometer నడిచేసాం. ఇప్పుడు వరుణలింగం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ మనకి 1.7 kilometers దూరంలో వాయులింగం ఉంది. నెక్స్ట్ వాయులింగం దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు టైము తెల్లవారుజాము 3:20 అయింది. అంటే మనం వాకింగ్ స్టార్ట్ చేసి 3 గంటలు కావస్తుంది. నైట్ 12:30కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 3:20 అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో మనం వాకింగ్ స్టార్ట్ చేసి 3 గంటలు కావస్తుంది. ఇప్పటికే 8 kilometers నడిచాం. ఇంకా 6 kilometers వెళ్ళాలి. సో టైం 5 అలా అవుతుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. ఇది వాయులింగం టెంపుల్. ఇది ఇందాక మనం బోర్డు చూసాం కదా, వాయులింగం టెంపుల్ అని చెప్పేసి. ఇది వాయులింగం. మొత్తం టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఆ గిరిలో నుండి లింగాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని టెంపుల్స్కి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బోర్డు చూస్తే మీకు అర్థమవుతుంది. తిరుపతికి 187 kilometers ఉంది ఇక్కడ నుండి. ఇక్కడ చంద్రలింగం టెంపుల్ అనే ఒకటి ఉంది. ఇందాక మనం చూసిన సూర్యలింగం టెంపుల్ ఒకటి, ఈ చంద్రలింగం టెంపుల్ ఒకటి ఆ మ్యాప్లో లేవు మరి. ఇది కుబేరలింగం టెంపుల్. ఈ కుబేరలింగం టెంపుల్ దగ్గరికి మొత్తం 10 kilometers కంప్లీట్ అయ్యింది మన గిరి ప్రదక్షిణ. ఇంకా 4 kilometers ఉంది అరుణాచలం టెంపుల్ని చేరుకోవడానికి. ఈ టెంపుల్ మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అక్కడ చూసుంటారు. భక్తులు ఏంటంటే టెంపుల్ కొంచెం లోపలికి ఉంటుంది, భూమి నుండి కొంచెం లోతుగా ఉంటుంది. అవతల వైపు నుండి వెళ్ళి మెట్లు ఎక్కి ఈ యొక్క టెంపుల్ ముఖద్వారం నుండి బయటకు వస్తుంది అన్నమాట. అక్కడ నుండి మీరు చూడండి, ఇదిగో ఆవిడ వస్తుంది కదా, వచ్చి అక్కడ నందికి దండం పెట్టుకొని వస్తారు. అది ఒక సెంటిమెంట్ ఇక్కడ.
మొత్తానికి అరుణాచలం ఊరైతే చేరుకున్నాం. గిరి ప్రదక్షిణ ముగించుకొని ఇంకా కంప్లీట్గా ముగించలేదు. ఇక్కడ నుండి ఇంకా టెంపుల్కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు వరకు మనం నడిచిన దూరం 12 కిలోమీటర్లు. అక్కడ మీకు చూస్తే ఆ లాంగ్లో బోర్డు కనబడుతుంది, గిరివల మార్గం అని చెప్పేసి. ఇంకా ఒక లింగం బ్యాలెన్స్ ఉంది, ఈశాన్య లింగం. ఇప్పుడు ఆ లింగం చూసుకొని ఆ టెంపుల్, ఇదే టెంపుల్ అది. ఈ టెంపుల్ చూసుకొని మనం అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి, అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తే టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ మార్గంలో ఇంకా టెంపుల్ దగ్గర నేను చాలామందిని చూశాను. ఈ విధంగా మోకాళ్ళ మీద కూర్చొని దోశలు పడతారనమాట. అందులో డబ్బులు వేస్తారు. ఇక్కడ ఇది ఒక సాంప్రదాయం అనుకుంటాను. నేను చాలామందిని చూశాను ఇలాగా. ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా రాజగోపురం దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఇలాగే కూర్చున్నారు. ఇది మొక్కు అనుకుంటాను, ఇలా చేస్తామని చెప్పి మొక్కుకుంటారు అనుకుంటా. ఫైనల్గా మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 5:30కి టెంపుల్ లోపలికి వచ్చాం. ఎగ్జాక్ట్గా 5:30కి టెంపుల్ ఓపెన్ చేశారు. మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో దర్శనం జరుగుతుంది. వీడియో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.